టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొండేరు ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యా శాఖ అధికారి. వాల్మీకి విగ్రహ ప్రతిష్టలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన గట్టుమండల జెడ్పీటీసీ శ్రీమతి బాసశ్యామల హనుమంతు నాయుడు. శ్రీ 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 వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి. చిన్నోనిపల్లి ఆర్&ఆర్ సెంటర్ ను పరిశీలించిన జడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల్ అసెంబ్లీ ఇన్ఛార్జి సరితమ్మ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20వ తేదీకి వాయిదా. ఇక వివరాల్లోకి వెళ్తే జడ్చర్ల మండలంలోని మున్సిపాలిటీలో పందుల వివాదం. గత 2 రోజుల నుంచి జడ్చర్ల మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి పందుల సమస్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి పందులని గత 3 నెలల కింద మరి చైర్మన్ గారు ఆదేశాల మేరకు మరి నైటు పూట మరి 2 గంటల ప్రాంతంలో మరి పందులను తరలించడం జరిగింది. మరి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి పాలకవర్గానికి ఎలాంటి సంబంధం లేకుండా మరి చైర్మన్ గారి భర్త మరి చైర్మన్ గారు మరి ఒంటెద్దు పోగడం వల్లనే మరి ఈరోజు పందులను తరలించి మరి పందులని అమ్ముకున్నటువంటి పరిస్థితి మరి అక్కడ ఉన్నటువంటి పందుల సంఘం వాళ్ళు మరి చెప్పడం జరుగుతుంది. మరి పందులు పట్టే కన్నా ఒక రోజు ముందు మరి చైర్మన్ గారు భర్తకు మరి 4 లక్షల రూపాయలు ఇచ్చినామని మరి వారు చెప్పడం జరిగింది. మరి వారు పూర్తి బాధ్యత వహించాలి. మరి చైర్మన్ గారే ఈ దానికి మూల కారణమని మరి పాలకవర్గానికి ఎలాంటి సంబంధం లేదు. మరి ఎవరికి కూడా కౌన్సిలర్లకు ఇంటిమేషన్ లేకుండా మరి ఒక రోజు ముందు మేము మీటింగ్ పొందుపరుచుకొని మరి దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండే. అంతకు ముందు గతంలో మరి మేమందరం కూర్చొని మాట్లాడి మరి పందులని వాళ్ళ సంఘములను పిలిపించి మరి ఎక్కియడం జరిగింది వెహికల్స్లలో. మరి ఈరోజు తెలియకుండా మరి వాళ్ళకి తెలియకుండా కౌన్సిలర్లకు కూడా తెలియకుండా మరి చైర్మన్ గారు మరి పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకొని మరి లోడ్లని ఎత్తియడం జరిగింది, పందులను తరలించడం జరిగింది. మరి ఎక్కడ అమ్ముకున్నారో మరి చైర్మన్ గారే చెప్పాలి, మరి ఎక్కడ వదిలిపెట్టినరో మరి ఆమెనే చెప్పాలి జవాబు. మరి దీంట్లో పాలకవర్గానికి ఎలాంటి సంబంధం లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. తీసుకొని పంపించడం ఊరు వరకు అయితే మేము దాటిస్తాం. దాని తర్వాత వాళ్ళే చూసుకుంటారు కదా పందులు. దానికి మాకేమీ సంబంధం లేదు. అంతా మనం బుద్ధిగా అందరిగా చెప్పడం ఒక పాలసీ మ్యాటర్. ఒక పందుల తరలింపు అనేది మనం ట్రాన్స్పరెంట్లీ చేయాలి. ఏ బండిలో ఎన్ని పట్టినాము, ఏ బండిలో ఉన్నాము, బండి నెంబరు, డ్రైవర్ నెంబరు, ఫోన్ నెంబరు, ఏ డేట్, ఎవరి సహకారం, ఆ రోజు వీడియోస్ ఏం చేసాము, ఫోటోస్ ఏం చేసాము, దానికి సంబంధించినంత ఒక ఫైల్ కానీ అన్ని విషయాల్లో చాలా పురోగతి సాధించింది. మరి ఈ మాటలు అందరం కౌన్సిలర్లు కానీ చైర్మన్ డిస్కస్ చేసుకొని ఎవరైనా ఒక్కరు బయటకు చెప్పాలన్న సందర్భంగా నేను చెప్తున్నాను. మరి రీసెంట్గా కౌన్సిలర్ల పైన ఈ హౌస్ దానికి సంబంధించి మన పర్మిషన్ సంబంధించి మెంబర్కి సంబంధించి ఆరోపణలు దానికి సంబంధించి అదంతా ట్రాన్స్పరెన్సీ ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ ఉంటుంది. ఆ టాస్క్ ఫోర్స్ టీమ్ లో మీ అందరు కూడా తెలుసు. PSBPA ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పటి నుంచి మరి ఫైర్ కానీ, పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, మరి TPO కానీ, కమిషనర్ కానీ ఈ 5గురు ఒక బృందంగా ఏర్పడి వివిధ దశల్లో వాళ్ళు పనిచేసి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మా డాక్యుమెంట్లో లోపం ఏమైనా ఉంటే ఆ సర్టెన్ స్టేజ్ దగ్గర ఆగిపోతుంది. లేదంటే 21 డేస్ లోపల పర్మిషన్ ఆటోమేటిక్ వస్తుంది. 21 డేస్ లోపల పర్మిషన్ రాకపోతే కూడా పర్మిషన్ వచ్చినట్టే అనుకోవాలి. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయి. మరి హౌస్ నెంబర్కి పేరు మార్చుకుంటే 15 రోజులు పడుతుంది. ఇది కరెక్ట్. దీంట్లో ఎక్కడ కూడా కౌన్సిలర్ కానీ ఏ ప్రజాప్రతినిధికి ఎవరికి ఎలాంటి సంబంధం లేదు. కంప్లీట్ ట్రాన్స్పరెంట్. ఎందుకంటే ఇది లేనిపోయిన అపోహలు భావిస్తున్నారు కాబట్టి ఇదంతా అపోహలే. దీంట్లో ఎవరికి ఎలాంటి సంబంధం ఉండదు. అంతా కంప్లీట్ ఆన్లైన్ సిస్టమ్ అని వివరణ ఇవ్వడానికి ఈరోజు ప్రస్తుతం. సెకండ్ విషయము 10% జాగ్రత్తకు సంబంధించి మరి దానికి సంబంధించి గతంలోనే కలెక్టర్ గారు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, మరి మా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గం అంతా కలిసి కూడా ఇక్కడనే కంప్లీట్ ఒక రిజల్యూషన్ పాస్ చేస్తారు. ఏమని 10% జాగా ప్రొటెక్ట్ చేయాలి.
మేము ఎప్పుడైతే కౌన్సిలర్ అయినప్పటి నుంచి ఏమేమి ఉన్నాయో ఆ జాగాలన్నింటిలో కూడా బోర్డులు పెట్టడం జరిగింది. ఇంకేమైనా కొత్తగా లేఅవుట్లు అయ్యింది 10% జాగా నుండి మా దృష్టికి వస్తే కూడా బోర్డు పెట్టడానికి మున్సిపల్ పాలకవర్గం అందరి సభ్యుల సందర్భంగా రెడీగా ఉంది. నెక్స్ట్ థర్డ్ పందులకు సంబంధించి ఈ మధ్య కాలంలో కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మేము కౌన్సిలర్ అయిన మొదటి నుంచి కూడా ఈ పందులనే ప్రధాన సమస్య పట్టణంలో ఉన్నది. ఎంతో మంది డెంగ్యూ కానీ యాక్సిడెంట్ల పరంగా రకరకాలుగా ఇబ్బందులు అయినాయి. పందులు టౌన్లో విచలవిడిగాయి. కర్నూలుకు సంబంధించిన వ్యాపారి ఇక్కడ పందులను వదిలి వ్యాపారం చేయడం ద్వారా ఆ ఇబ్బందులు అయిందనేది అందరూ ఎక్కడెక్కడ మాకు కంప్లైంట్ చేసి దీన్ని ఏం చేద్దామని ఆలోచన చేసి ప్రజలందరి భాగస్వామ్యంతో మా పాలకవర్గం అందరి సభ్యుల సహకారంతో మా ఎమ్మెల్యే గారు, ఎస్పీ గారు, అప్పుడున్న కమిషనర్ గారు అందరి సహకారంతో పందులను ఏ విధంగా తరలించాలని 3 సార్లు వాళ్ళు నోటీస్ చేయడం జరిగింది. పందులలో 3 సార్లు నోటీస్ అయిన చర్చలు కూడా జరపడం జరిగింది. ఈ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ లోపల మార్పు రాలేదు. అలాంటి సందర్భంలో యాసైకుంట దగ్గర రెవెన్యూ పరంగా వాళ్ళకు కొంత జాగా చూపించడం జరిగింది పందులు అక్కడ పెంచుకోవాలని. అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ కాలేదు. ఆ పరిస్థితులలో ఆ పందుల సహకారంతో వాళ్ళకు చెప్పి వాళ్ళ ద్వారా పందులను తరలించే ప్రక్రియ చేసింది. అది తరలించిన దాంట్లో ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్లు ఏంటంటే పందులు తరలించింది మీరా వాళ్ళ సహకారంతో వాళ్ళే తరలించారు. మేము వాళ్ళకి చెప్పినాము, తరలించడానికి సహకారం చేసినాం. అదైపోయింది. దాని తర్వాత కూడా మళ్ళా ఒకసారి కూడా మళ్ళా సేమ్ పంట పొలాలతో ఒక సమూహం ఏర్పడి ఒక గ్రూప్ తయారు చేసి వాట్సాప్ గ్రూప్ చేసి ఎట్టి పరిస్థితుల్లో పందులు తరలించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసే సందర్భంలో మరి ఇక్కడ ఏం చేయాలని ఆలోచన చేసి మళ్ళీ సేమ్ పందులు తరలించాలని ప్రాసెస్ చేసాము. అప్పుడు సేమ్ మళ్ళీ అందరం ఇన్వాల్వ్ అయినాము, సేమ్ తరలించాము. ఈ 2 కాకుండా రీసెంట్ కూడా మళ్ళీ ఏదో తరలించారు అని చెప్పి ఏదో అయ్యిందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణల మా కౌన్సిల్కి మాత్రం మా సభ్యులకు కానీ చైర్మన్ గారికి ఎవరికి కూడా ఇలాంటి సంబంధం లేదు. ఒకవేళ డబ్బులు అలాంటి ఆరోపణలు వస్తున్నాయి కదా, అది ఇట్లా నిజమైతే చట్టపరంగా ఏదున్నా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా పాలకవర్గం ఉంది. మా సంబంధించి ఈ పాలక మండలిలో ఎవరైనా చేసిండ్రు అంటే ఇంతవరకు మేము చెప్తాం మా చైర్మన్ ఉన్నప్పుడే పంపించేసిన కొన్ని అయితే ఇంకా కొన్ని మళ్ళీ వచ్చి తీసుకెళ్తే మొత్తం ఎక్కడ పోయింటున్నాడు వాళ్ళే తీసుకెళ్ళిందన్న మనం చర్చల వరకు దాటించినాము పంపించినాము. తెలుసు సార్, అందరు కలిసి చేశారు కదా 3 సార్లు అందరం కలిసి ఉన్నాము పట్టించాం దాన్ని. కౌన్సిలర్స్ అందరూ వార్డు వార్డు వైజ్ ఈ కంప్లైంట్ ఉంది. ఏ వార్డులో కంప్లైంట్ ఇస్తే ఆ వార్డు కౌన్సిలర్ మా వార్డు ఈ కంప్లైంట్ ఉంది చదవవాడు కౌన్సిలర్ ఉన్నాడు. ఫస్ట్ మేలుగా అంటే అందరి పంపియాలి మాట్లాడుకొని చేసినాం. మళ్ళీ ఏం చేసినంటే బాలపల్లి నుంచి తెచ్చి కవరంపేటలు ఇవ్వడం, ఈ నుంచి తీసుకోవడం, అక్కడ చేయడం. తీసుకున్నామంటూ వాళ్ళకి మనం ప్లేస్ కూడా ఇచ్చినాము. అక్కడ తీసుకొని మేము గ్రౌండ్ కూడా కట్టిస్తామని చెప్తే వద్దొద్దు మేము అక్కడ పెట్టుకోము, మేము ఇట్లనే ఊళ్ళనే ఇస్తామని చెప్పినందుకు 2-3 సార్లు తీసుకెళ్ళింది వాళ్ళు కూడా. ఇంకా కొన్ని ఉన్నప్పుడు మేము వేరే వాళ్ళని పిలిపించి పంపించడం జరిగింది. వేరే వాళ్ళు తీసుకెళ్తుంటే వీళ్ళేం ఆబ్జెక్షన్ చేయలేము. వాళ్ళ యజమానికి చెప్పినాము, చెప్పే చేసినాము. కమిషనర్ ఆధ్వర్యంలో పందులు లిఫ్ట్ చేయాలని కమిషనర్ కమిషనర్ ఈ పందులకు నాకు ఎక్కడ సంబంధం లేదు, మా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మేము పందులే లిఫ్ట్ చేయాలని చెప్పి మున్సిపాల్లో తీర్మానం అయ్యింది. పాత కమిషనర్ మేడం సునీత మేడం ఉన్నప్పుడే తీర్మానం అయింది. ఈ సమస్య పాత సునీత మేడం కమిషనర్ గారు ఉన్నప్పుడు తర్వాత జరిగిన సంఘటన మీద వాళ్ళు 80 మందులను చెప్పకుండా తరలించారు. మహిళ వచ్చే మా చెల్లెలు చూడకుండా కొట్టి తీసుకుపోయారు. చైర్పర్సన్ భర్త అని పర్టికులర్ గా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చి ఆరోపిస్తున్నారు. ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారు. అట్లా ఏం లేదు, ఏమైనా సాక్ష్యం ఉంటే చూపియమనండి, దానికి మేము ఖండిస్తాం. వాళ్ళ కమిషనర్ ఇచ్చిన వాక్యం కమిషనర్ ఆధ్వర్యం లేదు, మేము ఇచ్చేయలేదు. కమిషనర్ స్వరూపంలో మీరు కలిసి తరలించమని మీరు అన్నారు.
నిన్న కమిషనర్ ఏమంటున్నారంటే నాకు సంబంధం లేదు, దానిపైన మీ స్పందన ఏదో చెప్పండి. ఆల్రెడీ కమిటీ రెజల్యూషన్ అయిపోయింది. ఒకటి మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పండి మేడం. అందరం కలిసి చేసాం. కమిషనర్ గారు కూడా ఉన్నారు, సిఐ ఉన్నారు, అందరం కలిసి చేసాం. కమిషనర్ నాకు సంబంధం లేదంటున్నారు. ఈరోజు కమిషనర్ ప్రెస్ మీట్ లేదు. మందుల సమస్యనే నాకు నా దగ్గర రాలేదు, వాళ్ళు పట్టేసిన తర్వాత నాకు చెప్పేదని చెప్తున్నాను ఆయన. దానిపైన వివరణ ఏమని మేము అడుగుతున్నాం. అసలు ఎవరు దీంట్లో మందుల సమస్య ఎవరు? మందుల పైన తీర్మానం చేసినామంటున్నారు. కోరిక మేరకు ఆ రోజు బాలసాహెబ్ కూడా ఉన్నాడు. మాట్లాడినప్పుడు చేసినప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రజల్లో చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు ఎలా అంటే చాలా బాధపడుతుంది. పందుల నుంచి డెంగ్యూ కానీ మలేరియా కానీ చాలా జ్వరాలతో ఉంటుండ్రు కాబట్టి జనాలు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. వాళ్ళు 2-3 సార్లు నాకు కానీ కమిషనర్ గారికి అలా నాకు కానీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిపైన మేము కూడా మున్సిపల్ మీటింగ్ జరిగినప్పుడు మా కౌన్సిలర్ కానీ మేము కానీ అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది. అట్లా వాళ్ళు ఒక్కసారి కాదు, ఒక 3 times 4 times తిరిగి మా దగ్గరికి. చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము అందరం కలిసి పందులని పట్టియడం జరిగింది. పందులని పిలిపించి చాలా ఇబ్బంది ఉంది కాబట్టి పంపించినాం. దాన్ని తెచ్చల దాడికి చేసినాము. ఎక్కడ జరుగుతుంది మేడం పందుల సమక్షంలోనే వాళ్ళకు కూడా ఇవ్వడం కమిషనర్ గారు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా లెటర్ ఇచ్చి అధికారులతోని అందరం కలిసి మున్సిపల్ పాలక వర్గం కలిసి పిలిపించి తెచ్చేలా దాటియడం జరిగింది. లేదు అసలు విషయం చెప్పదు. అసలు పందుల్ని ఎక్కడ తరలించారు? పందులను పిలిపిస్తే వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్ళేది. వాళ్ళే ఎక్కడ తీసుకెళ్ళి పందుల యజమానులు వాళ్ళే తరలించేది. వాళ్ళే పోలీస్ స్టేషన్లో నిన్న ఫిర్యాదు చేసింది. తమ చైర్పర్సన్ దాకా 4 లక్షలు తీసుకున్నాం మా దగ్గర అని ఇప్పుడు ఫిర్యాదు చేసేది, కంప్లైంట్ ఇచ్చేది. అలాంటివి ఏమన్నా ఉంటే మాకు తెలియకుండా పందులు తరలించిండు, మేము లేనప్పుడు అని ఏం లేదు. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ సమక్షంలోనే తరలియం జరిగింది. ఎలాంటివి ఎక్కడ ఆరోపణలు ఉన్నా దానికి ఖండించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎవరి దగ్గర ఎవరు ఏం తీసుకోలేదు. వాళ్ళు తీసుకోవాలి. ఎవరైనా దాని మీద స్పందన ఇవ్వండి. మేము తరలించినప్పుడు ఎవరైతే మాట్లాడారో వాళ్ళు మా దగ్గరనే ఉన్నారు. వాళ్ళు మీ ముందు కూడా మాట్లాడతారు. మేము ఎవరైతే కన్సల్ట్ చేసి మాట్లాడినామో, ఎవరిని అడిగి మాట్లాడినామో, ఎవరిని అడిగి పంపించినామో, మరి ఆరోపణలు చేయడం చాలా ఈజీ. ఎందుకంటే పందులు తరలించడం మీరందరూ కోరుకుంటేనే కదా పందులు తరలించింది. గతంలో మీరైనా మీడియా మిత్రులు కూడా ఆ టైంలో మాట్లాడినప్పుడు పందులు ఎప్పుడు తరలిస్తారు చెప్పి మాట్లాడిన తర్వాత రిప్లై అయ్యండి వేరే విషయానికి. ఫస్ట్ పందులు తరలిస్తారని లేని సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవన్నిటిని బేరీజ్ చేసుకుని దాని 80% తరలించాలనే ఉద్దేశంతో తరలించడం. దీంట్లో ఎలాంటి లాభాపేక్షలు, ఒకవేళ ఎలాంటి పందులకు సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఉన్న అలిగేషన్స్ ఏవైతే మీరు అనుకుంటున్నారో చట్టపరంగా ఏం చేయాలనుకుంటున్నారో చేసుకోవచ్చు. ఎక్కడ కూడా మున్సిపాలిటీకి సంబంధించిన ఏ ఒక్కరు కూడా అవినీతికి పాల్పడలేదు, మరి ఏ ఒక్కరు సంబంధం లేదు. మరి దీనికి సంబంధించి ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో ఈ ఆరోపణలు కూడా నిజమని ఏమైనా దాంట్లో ప్రూఫ్స్ కానీ ఏమైనా ఉన్నట్టయితే చట్ట ప్రకారము ఏ చర్యకైనా సిద్ధంగా ఉన్నాం. ఇది మా అందరూ సభ్యులతో చర్చించి
మరి అందరూ మాట్లాడడానికి సమయం ఇక లేదు కాబట్టి మీ ముందు ఉంచాలన్న ప్రయత్నంలో భాగంగా ఈ మాట చెప్పడం జరిగింది. కొండేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశానికి జిల్లా విద్యాశాఖ అధికారి సిరాజుద్దీన్ హాజరయ్యారు. విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలకు పనిలో పెట్టుకోరాదన్నారు. 10వ తరగతి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఇంటి దగ్గర పిల్లలు చదివేటట్లు తల్లిదండ్రులు బాధ్యత వహించాలన్నారు. పాఠశాలలో ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను కల్పించిందంటూ వారు తెలిపారు. మొట్టమొదటి కేబినెట్ భేటీలో డిఎస్సి ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 24 గంటల్లోనే రుణమాఫీ చేస్తామన్నారు. డిసెంబర్ 9న ఇస్తామన్న 15,000 రూపాయల రైతు భరోసా ఏమైంది? ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గ్యారంటీలను నిలబెట్టుకోవాలి అంటూ అసెంబ్లీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ ధ్వజమెత్తారు. పూర్తి చేస్తాం, రిక్రూట్మెంట్ చేస్తాం. మొట్టమొదటి కేబినెట్, ఇప్పుడు 3 కేబినెట్లు అయినట్టున్నాయి అధ్యక్ష. మరి మొదటి కేబినెట్ ఎడవైందో, 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఎడవైందో చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆదిలాబాద్ లో. ఏం చెప్పారు అధ్యక్ష? 24 గంటల్లోనే, నేను చెప్తలేను అధ్యక్ష, హిందుస్థాన్ టైమ్స్ రాసింది, 24 గంటల్లోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం రైతులకు. ఇది రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. నిలబెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 24 గంటలు కాకపోయినా 24 రోజుల్లోనైనా నిలబెట్టండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష వారు చెప్పినారు కౌలు రైతులకు బీమా రుణాలు, కౌలు రైతులకు బీమా, కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో, మరి రుణాలు ఇవ్వమని కొడతా ఉన్నారు. అధ్యక్ష ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కేసీఆర్ ఉంటే 5,000 వస్తాయి, కేసీఆర్ ఓడిపోతే 15,000 వస్తాయని చెప్పి డిసెంబర్ 9 నాడు స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. మరి వారు డిసెంబర్ 9 దాటిపోయినట్టుంది. ఈ రోజు డిసెంబర్ 16 అనుకుంటా. 15,000 ఎడబోయినాయని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని కోరుతా ఉన్నాం. అధ్యక్ష వారు చెప్పారు బీసీలకు 1,00,000 కోట్లు, బీసీలకు సబ్ ప్లాన్ తెస్తాం, బీసీలకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ తెస్తాం, బీసీలకు మేము బ్రహ్మాండంగా 1,00,000 కోట్లు కేటాయిస్తాం, సబ్ ప్లాన్ తెస్తామన్నారు. నిలబెట్టుకోండి, వెల్కమ్ చెప్తాం, తప్పకుండా స్వాగతిస్తాం. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి స్పెషల్ మినిస్ట్రీ పెడతామన్నారు. అధ్యక్ష బీసీ డిక్లరేషన్ లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి స్పెషల్ మినిస్ట్రీ అన్నారు. ఇప్పటిదాకా కదలికున్నట్టు లేదు. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. రాష్ట్రంలోని బలహీన వర్గాలు చూస్తా ఉన్నారు. సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మైనారిటీలకు సబ్ ప్లాన్, మైనారిటీ సబ్ ప్లాన్ అన్నారు. బడ్జెట్ సెషన్ లో తెండి, తప్పకుండా మైనారిటీలకు బీసీలకు సబ్ ప్లాన్ తేవాలా. తేకపోతే తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మైనారిటీల తరపున బీసీల తరపున గొంతు విప్పుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష ఆటో డ్రైవర్లకు నెలకు 1,200 ఇస్తాం, బోర్డు పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. తప్పకుండా నిలబెట్టాలా. 7 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నారు. నిలబెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాష్ట్రంలోని తమ్ముళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. మొదటి కేబినెట్ లో మెగా డిఎస్సి అన్నారు, అతి లేదు గతి లేదు. అదే విధంగా జాబ్ క్యాలెండర్ అన్నారు, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అన్నారు. మరి దాని మీద కూడా తప్పకుండా చెప్పాలి. అధ్యక్ష ఇంకా చెప్పారు అధ్యక్ష, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఆ ఉద్యోగాల వివరాలు ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తప్పకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇక మా సోదరుడు వివేక్ గారు కూడా మాట్లాడినారు అధ్యక్ష. మా వివేక్ అన్న కూడా చెప్పిండు 40,000 ఉద్యోగాలు ఇస్తా చెన్నూరులో అని చెప్పిండు అధ్యక్ష. చెన్నూరు ప్రజలు ఆశగా మా వివేక్ అన్న గురించి చూస్తున్నారు. తప్పకుండా 40,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష. ఇట్లా హామీలు 1-2 కాదు అధ్యక్ష, చాలా చాలా చెప్పారు. వి వెల్కమ్ ఇట్. మీరు నిలబెట్టుకోండి, తప్పకుండా నిలబెట్టుకోండి, తప్పకుండా బ్రహ్మాండంగా పనిచేయండి. మేము చేసిన దానికంటే ఎక్కువ పని చేయండి, మేము చేసిన దానికంటే ఎక్కువ పేరు సంపాదించుకోండి. 64 కాకపోతే ప్రజలు మీకు ఇంకా ఎక్కువ ఆశీర్వాదం ఇస్తారు. తప్పకుండా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మండలం అంతంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వాల్మీకి విగ్రహావిష్కరణలో పాల్గొని గణపతి పూజ, వాల్మీకి పూజ చేసి రిబ్బన్ కటింగ్ చేసి వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకుల కుల బంధువులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో ఇవాళ చర్చ జరిగింది. శాసనసభలో ఈ తీర్మానాన్ని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రతిపాదించగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి బలపరిచారు. మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానాన్ని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బలపరిచారు. అంతకు ముందు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పేరును సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
ధన్యవాద తీర్మానంపై చర్చ అనంతరం ఉభయ సభలు వాయిదా పడ్డాయి. గద్వాల నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని అంతంపల్లి గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల అసెంబ్లీ ఇన్ఛార్జి సరితమ్మ హాజరై పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. గ్రామస్తులు సరితమ్మకు భారీ ఎత్తున స్వాగతం పలికి సన్మానించారు. గద్వాల నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని అంతంపల్లి గ్రామంలో శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి హాజరై వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గ్రామంలోని ప్రజలు వాల్మీకి సోదరులు ఎమ్మెల్యే సతీమణికి ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సతీమణికి శాలువా పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించారు. గద్వాల నియోజకవర్గం గట్టు మండల పరిధిలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్ ముంపునకు గురైన రైతులకు గ్రామస్తులకు కేటాయించిన R&R సెంటర్ ను జిల్లా పరిషత్ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల అసెంబ్లీ ఇన్ఛార్జి సరితమ్మ శనివారం గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. అనంతరం అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత కొన్ని రోజుల క్రితం R&R సెంటర్ లో కేటాయించిన ఫ్లాట్లలో ఇళ్ల నిర్మాణం జరుపుకుంటున్న గ్రామస్తులపై విద్యుత్ అధికారులు కేసులు నమోదు చేసినట్లు జడ్పీ చైర్పర్సన్ సరితమ్మ దృష్టికి నిర్వాసితులు తీసుకువచ్చారు. అక్కడి నుండి విద్యుత్ అధికారులతో చరవాణి ద్వారా సరితమ్మ మాట్లాడి నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు జడ్పీ చైర్పర్సన్ సరితమ్మ సూచించారు. గద్వాల నియోజకవర్గం గట్టి మండల పరిధిలోని అంతంపల్లి గ్రామంలో శ్రీ 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 వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో జోగులాంబ టీవీ CEO బి గిరిబాబు హాజరై వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జోగులాంబ టీవీ CEO కు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రిపోర్టర్ రమాంజీ, వాల్మీకి పెద్దలు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలానికి చెందిన భాష మరియు జిలేకా దంపతులకు జన్మించిన రజియా అను విద్యార్థిని గద్వాల పట్టణంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ చదివి 1000కి గాను 989 మార్కులు సాధించి గద్వాల జిల్లా టాపర్ గా నిలిచింది. ఈ అమ్మాయి 2023-24 సంవత్సరంలో హైదరాబాద్ లోని ఉస్మానియా మెడికల్ కళాశాల నందు మెడికల్ సీట్ ను సంపాదించడం జరిగింది. వీరి తండ్రి అయిన భాష ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. చాలా పేద కుటుంబం, ఆర్థిక ఇబ్బందులు మరియు వారి అవసరాల నిమిత్తం జిల్లా కలెక్టర్ శ్రీమతి వల్లూరు క్రాంతి IAS గారి సలహా మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జోగులాంబ గద్వాల జిల్లా కార్యదర్శి మరియు పోషకులు సంగాల అయ్యప్పరెడ్డి గారి ద్వారా 30,000 నగదును గౌరవ కలెక్టర్ సమక్షంలో అందజేయడం జరిగింది. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతిక్షణ ప్రజల కోసం.